లేబర్ వేరియన్సెస్ చూద్దాం. ఇది స్టాండర్డ్ కాస్టింగ్లో లేబర్ నుంచి క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి కాబట్టి మనం దీన్ని ఒకసారి చూస్తే క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. పర్టికులర్స్, స్కిల్డ్ వర్కర్స్, సెమీ స్కిల్డ్ వర్కర్స్, అన్స్కిల్డ్ వర్కర్స్, ఇది క్వశ్చన్ ఇదంతా. సో ఇప్పుడు స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఏ గ్యాంగ్ అంటే స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ని చూస్తే 32 ఇచ్చిండు స్కిల్డ్ వర్కర్స్, సెమీ స్కిల్డ్ 12, అన్స్కిల్డ్ 6. స్టాండర్డ్ వేజ్ రేట్ వచ్చి 3, 2, 1. నెక్స్ట్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఏ గ్యాంగ్ 28, 18, 4. యాక్చువల్ వేజ్ రేట్ వచ్చేసి 4, 3, 2. అయితే కింద ఏమన్నాడు చూడు, డ్యూరింగ్ 40 hours వర్కింగ్ వీక్ అంటే ఒక వీక్లో 40 గంటలట. సో ద గ్యాంగ్ ప్రొడ్యూస్డ్ 1800 స్టాండర్డ్ అవర్స్ ఆఫ్ వీక్. సో 1800 ఏమి ఇచ్చిండు, స్టాండర్డ్ అవర్స్ ఆఫ్ వర్క్ ఇచ్చిండు అనమాట. అంటే అంతగానో ప్రొడ్యూస్ చేయగలుగుతారంట ఆ గ్యాంగ్ వాళ్ళు. సో క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు అసలు ఏం లేదు ఈ క్వశ్చన్లో, వెరీ ఈజీ. ఎప్పుడైనా సరే ఈ విధంగా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనము ఆన్సర్ రాసుకునేటప్పుడు మనకు సార్ చెప్పింది కదా, ఫస్ట్ లేబర్కి సంబంధించిన అవన్నీ రాసుకోవాలి. అంటే ఏంటివి, ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్, సెకండ్ ఇదేంటి ఆర్ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్, థర్డ్ది ఏహెచ్డబ్ల్యూ ఇంటూ ఎస్ఆర్, ఫోర్త్ది ఏహెచ్పి ఇంటూ ఎస్ఆర్, ఫిఫ్త్ది ఏహెచ్పి ఇంటూ ఏఆర్. ఇవి లేబర్కి సంబంధించినవి అన్నమాట. సో ఇక్కడ జస్ట్ టర్మినాలజీ చెప్తా చూడండి. ఎస్హెచ్ అంటే ఏంది, స్టాండర్డ్ అవర్స్ రిక్వైర్డ్ ఫర్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్. ఆర్ఎస్హెచ్ అంటే ఏంది, రివైజ్డ్ స్టాండర్డ్ అవర్స్. ఆర్ఎస్హెచ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇది లేబర్ మిక్స్, అంటే మోర్ దెన్ 1 వర్కర్స్ ఉన్నప్పుడు వస్తుంది. అంటే స్కిల్డ్, అన్స్కిల్డ్ కానీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ లేదా 3 ఇచ్చినప్పుడు, అంటే ఓన్లీ ఒకరి గురించి కాకుండా మోర్ దెన్ 1 పర్సన్ గురించి ఇచ్చినప్పుడు మనం ఆర్ఎస్హెచ్ వస్తుంది. ఇంకా ఏహెచ్డబ్ల్యూ అంటే ఏంటంటే యాక్చువల్ అవర్స్ వర్క్డ్. అంటే ఇప్పుడు ఒక 1000 hours ఇచ్చినాం, కాకపోతే అందులో ఒక ఐడియల్ అవర్స్ ఉంటాయి. ఐడియల్ అవర్స్ తీసేసి ఒక ఐడియల్ అవర్స్ ఒక 100 అనుకుంటే 900 hours కదా వర్క్ చేసేది. సో వర్క్ చేసిన అవర్స్ చూసేది యాక్చువల్ అవర్స్ వర్క్డ్. నెక్స్ట్ యాక్చువల్ అవర్స్ పేడ్ అంటే వానికి 1000 hours మనం ఇచ్చినాం, వాడు పనిచేసిన 900 hours అయినప్పటికీ మనం 1000 hours పే చేస్తాం. అదే యాక్చువల్ అవర్స్ పేడ్, యాక్చువల్ అవర్స్కి పేడ్. ఈ స్టాండర్డ్ రేట్ అంటే స్టాండర్డ్ అవర్స్ పే చేసేది, యాక్చువల్ రేట్ అంటే యాక్చువల్గా పే చేసింది అనమాట. సో ఫస్ట్ ఇవి ఏంటంటే ఫస్ట్ ఇది రాసుకోవాలి మనం, ఏదైనా సరే మెటీరియల్స్ అయినా లేబర్ అయినా వేరియన్సెస్ ఏవైనా సరే ఫస్ట్ ఇవి రాసుకోవాలి. రాసుకొని వాడు ఏమి ఇచ్చిండో వీటికి ఫస్ట్ చెక్ చేసుకున్నాం. ఏమి ఇచ్చిండు క్వశ్చన్లో, స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఏ గ్యాంగ్ ఇచ్చింది. అవి కనుక్కుందాం ఎట్లా అంటే, ఈ ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇవి రాద్దాం. 3 కేటగిరీలు ఇచ్చింది కదా, స్కిల్డ్, అన్స్కిల్డ్, అంటే ఫస్ట్ సెమీ స్కిల్ ఇచ్చింది, ఒక సెమీ స్కిల్ రాద్దాం. సెమీ స్కిల్డ్, థర్డ్ది వచ్చేసి అన్స్కిల్డ్. వీళ్ళ ముగ్గురికి ఇవన్నీ పంచుదాం. అయితే మనకు ఎస్హెచ్ ఎంతనో తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ఎస్హెచ్ తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఏహెచ్డబ్ల్యూ తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఏహెచ్పి తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. సో మొత్తానికి ఏంది, ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీ. ఎలా అంటే ఫస్ట్ స్టాండర్డ్ రేట్ తెలుసు కదా మనకు, అన్నిటివి స్టాండర్డ్ రేట్ రాసుకుంటూ పోదాం. సో ఫస్ట్ దానికి ఎంత 3, సెకండ్ దానికి 2, అంటే సెమీ స్కిల్కి 2 ఇచ్చిండు, అన్స్కిల్డ్కి 1 ఇచ్చిండు. సో అన్నిటికీ స్టాండర్డ్ రేట్ రాసుకుంటూ పోతున్నా. అంటే ఈజీ. ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం, ఈ తెలియనివి కనుక్కోవచ్చు అనమాట. ఈ విధంగా నేను ఏం చేస్తున్నా, అన్నిటికీ ఇచ్చినవి రాసుకుంటూ పోతాను, ఎందుకంటే టైం సేవ్ కావాలి నాకు. ఇప్పుడు యాక్చువల్ రేట్ ఏమి ఇచ్చిండు, 4, 3, 2. సో ఈ విధంగా ఇచ్చి నేను ఈ విధంగా రేట్ల కాడికి రాసిన. ఇప్పుడు నాకు ఏం కావాలా, యాక్చువల్ అవర్స్ పేడ్, ఇంకా మీరు రిక్వైర్డ్ అన్నీ కనుక్కోవాలన్నమాట.